వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 67వ దశకానికి చేరుకున్నామమ్మా. 66వ దశకం పరంగా మనం రాసక్రీడ అనేటువంటి అంశం గురించి చెప్పుకున్నాము. నేటి దశకం రీత్యా మనం శ్రీకృష్ణ అంతర్ధానం గోపికా అన్వేషణం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్ఫురత్పరానందరసాత్మకేన త్వయా సమాసాదిత భోగలీలాః అసీమమానందభరం ప్రసన్నాః మహాంతమాపుర్మదమంబుజాక్షః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, నీవు పరమానంద స్వరూపుడవు. అట్టి నీతో రమించిన గోపికలు అంతులేని ఆనందమున పరవశలైరి తరువాత తామనుభవించిన భాగ్య సంపదను తలుచుకొని ఆ గోపికలు చాలా గర్వపడిరి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నిలీయతే సౌ మయి మయ్యమాయం రమాపతిర్విశ్వమనోభిరామః ఇతి స్మ సర్వాః కలితాభిమానాః నిరీక్ష్య గోవింద తిరోహితే భూః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మదనమోహన జగదేక సుందరుడైన శ్రీకృష్ణుడు నా ప్రేమ పాశములో చిక్కుకొనినాడు. అతను ఒట్టి అమాయకుడు అని గోపికలందరూ తమలో తాము గర్వింపసాగిరి. వారి గర్వమును గుర్తించి దానిని పోగొట్టుటకై నీవు వెంటనే అంతర్ధానమైతివి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. రాధాభిదాం తావదజాతగరువాం అతిప్రియాం గోపవధూం మురారే భవానుపాదాయ గతో విదూరం తయా సహస్వైరవిహారకారీ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మురారి, ఆ గోపికలందు రాధా అను గోపిక మాత్రం ఎట్టి గర్వమునకు గురి కాలేదు. ఆ రాధాదేవి నీకు చాలా ప్రియమైనది. అట్టి రాధాదేవిని తీసుకుని నీవు చాలా దూరము పోయి ఆ దేవితో విహరింపసాగితివి. అది
మిగతా గోపికల యొక్క గర్వాన్ని పోగొట్టడానికని చెప్పి ఆ యొక్క కృష్ణ పరమాత్మ అంతర్ధానమయ్యారుట. ఆ అంతర్ధానం కూడా ఎలా అయ్యారు? రాధాదేవితో కలిసి అంతర్ధానమయ్యారు. ఎందుకనంటే గోపికలందరిలోకి రాధాదేవి చాలా ప్రత్యేకమైనటువంటి వారు. ఆవిడ ఎంతో ప్రీతిపాత్రమైనది ఆ స్వామికి, కాబట్టి ఆ దేవితో విహరింపసాగారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తిరోహితే అథ త్వయి జాతతాపాః సమం సమేతాః కమలాయతాక్షః వనే వనే త్వాం పరిమార్గయంత్యో విషాదమాపుర్భగవన్ అపారం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పరమాత్మ, నీవు కనపడకపోవుటచే గోపికలందరూ దుర్భరమైన విరహతాపానికి లోనైనారు. ఆ గోపికలందరూ స్వామి కనపడకపోతే అని ఎమ్మా, వారందరూ అచట ఉన్న ప్రతి వనమునందును నిన్ను వెతకజొచ్చిరి. అయినను నీ దర్శనము కలుగనందువలన ఆ గోపికలు అందరును శ్రీకృష్ణ దర్శనం ఎట్లు కలుగును అని కలవరపాటునకు గురి అయిరి. అది ఆ యొక్క కృష్ణ పరమాత్మ కనపడక మిగతా గోపికలందరూ కూడా ప్రతి వనమునందు కూడా వెతుకుతూ ఉన్నారుట. అయినా గాని ఆ స్వామివారి దర్శనం కలగకపోయేటప్పటికీ ఇహ ఈ శ్రీకృష్ణ దర్శనం మనకి ఎట్లా కలుగుతుంది అనేటువంటి కలవరపాటుకు గురి అయ్యారు. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. హా చూత హా చెంపక కర్ణికార హా మల్లికే మాలతీ బాలవల్యః కిం వీక్షతో నో హృదయైకచోర ఇత్యాదితాస్త్వత్ప్రవణా విలేపుః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, ఆ గోపికలు అడవులన్నీయు తిరుగుచూ వెతుకుచూ నీకై ఓ చూత వృక్షమా, చెంపకమా, కర్ణికారమా, మల్లెతీగా, మాలతి, చిన్ని చిన్ని తీగలారా, మా హృదయములను దోచుకొని శ్రీకృష్ణుడు మీకేమైనా కనిపించెనా అని దుఃఖముతో వారు నీ యందే చిత్తములను నిలిపి వివసులై చెట్లను సహితము అడుగుచు పరిపరి విధముల విలపింపసాగిరి అని. పాపం ఆ గోపికలంతా కూడా వనాలయందు అన్నిటయందు అన్వేషిస్తూ చెట్లని కూడా అడుగుతూ ఆ యొక్క చెంపకని, మల్లె తీగని, మాలతీని, అలా చిన్న చిన్న తీగలని అన్నిటితో కూడా సంభాషణ చేస్తూ మా హృదయములను దోచుకున్నటువంటి శ్రీకృష్ణుడు మీకేమైనా కనిపించాడా అని దుఃఖంతో అట్లా వెతుకుతూ ఉన్నారుట పాపం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నిరీక్షితోయం సఖీ పంకజాక్షః పురే మమేత్యాకులమాలపంతి త్వాం భావనా చక్షుషి వీక్ష్య కాచిత్ తాపం సఖీనాం ద్విగుణీచకార. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, ఒక గోపిక తన భావన దృష్టిచే నిన్ను ధ్యానమున దర్శించి తోటివారితో ఇట్లనెను, చెలియలారా, తామరల వంటి కన్నులు కల ఆ స్వామిని నేను చూచితిని, అతడు నా కండ్ల ముందే ఉన్నాడు అని వ్యాకులపాటుతో దుఃఖించుచూ పలికెను. అంతటా గోపిక యొక్క పరిస్థితిని తలుచుకుని తోటి గోపికలు మరింత బాధపడజొచ్చిరి. అది పాపం ఒక గోపిక అట్లా ధ్యానంలో అన్నట్లుగా ఆ భావించుకుని స్వామివారిని దర్శనం చేసుకుని తోటి గోపికలతో స్వామిని నేను చూచాను, నా కళ్ళ ముందే ఉన్నాడు అని అంటూనే ఆ వ్యాకులంతా ఆవిడ దుఃఖిస్తూ ఉంటే మిగతా గోపికలందరూ కూడా ఆ దుఃఖించేటువంటి గోపిక యొక్క పరిస్థితిని తలుచుకుని బాధపడ్డారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్వదాత్మికాస్తా యమునా తటాం తే తవానుచక్రుః కిల చేష్టితాని విచిత్య భూయోపి తథైవ మానాత్
त्वया वियुक्तां ददृशुश्च राधां శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, గోపికలు నిన్నే ధ్యానించుచు భావనా బలముచే నీ యందు తాదాత్మ్యమును చెంది ఆ యమునా నదీ తీరమున నీ దివ్యలీలలను అనుకరింపసాగిరి. అట్లే నిన్ను వెతుకుచూ పోవుచుండగా ఒకచోట ఒంటరిగా ఉన్న రాధికాదేవి కనిపించెను. ఆ దేవి కూడా గోపికల వలె శ్రీకృష్ణుని అనురాగం నా పైననే ఉన్నది అని భావించి అహంకరించినందువలన ఆమెకు కూడా నీ యొక్క ఎడబాటు కలిగించితివి అని. చూడండి, ఇందాకేమో రాధాదేవి ఒక్కరికి కాస్త గర్వం లేకుండా ఉన్నారు, మిగతా గోపికలేమో ఆ యొక్క కృష్ణ సాన్నిహిత్యాన్ని తలుచుకుని బాగా గర్వపడుతున్నారు అని చెప్పి అదృశ్యమయ్యారు. ఎవరితో? రాధాదేవితో కలిసి. ఇప్పుడు ఆ రాధికాదేవిని కూడా వదిలిపెట్టేశారట. ఎందుకంటే మరి ఆవిడ కనిపించింది. అంతమంది గోపికలను వదిలిపెట్టే ఆహా నేనే ఈయనకి ఇష్టసఖినైనాను అని చెప్పి ఆవిడ గర్వించటం వలన ఆవిడ్ని కూడా వదిలిపెట్టేశాడు. భగవంతుడికి అహంకారం, గర్వం అనేవి పనికిరావు భగవంతుని వద్ద. అవి ఉన్నాయి అంటే మనలో అహం వచ్చిందా, ఇహ అన్నాళ్లుగా మనం నెలకొల్పుకున్నటువంటి మన హృదయాన ఆసీనుడైనటువంటి ఆ సద్గురువు నిమిషంలో కోటవంతు ఉండడం వెళ్ళిపోతాడు. అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తతః సమంతా విపినే సమంతాత్ తమోవతారావధిమార్గయంత్యః పునర్విమిశ్రాయమునా తటాం తే భృశం విలేపుశ్చ జగుర్గుణాంస్తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, ఆ తరువాత గోపికలు రాధాదేవిని కూడా వెంటబెట్టుకుని నీకై అడవులన్నీయు వెతకసాగిరి. దట్టముగా వ్యాపించియున్న చెట్ల నీడ చిమ్మ చీకటిగా వారికి కనిపించెను. అక్కడ నిన్ను కనుగొనజాలక నిరాశతో గోపికలందరూ యమునా నదీ తీరమునకు చేరి దుఃఖించుచు నీ దివ్య గుణములను కీర్తింపసాగెను. అయితే ఇహ ఈ గోపికలంతా కూడా రాధాదేవిని కూడా వెంట పెట్టుకుని అమ్మా ఆవిడతో పాటుగా కలిసి వెతకటం మొదలుపెట్టారుట. అయితే అంత దట్టమైనటువంటి వనాలలో వాటిల్లో వెతుకుతూ ఉంటే ఆ చెట్ల నీడ చిమ్మ చీకటిగా ఉంటుంది కదా. వనాలంటే బాగా చెట్లతో క్రిక్కిరిసి ఉండబట్టి ఆ చెట్ల నీడలే బాగా చిమ్మ చీకటిగా ఉండి కనుగొనజాలక స్వామిని నిరాశతో ఈ గోపికలందరూ రాధాదేవితో కలిసి యమునా నదీ తీరానికి చేరి దుఃఖిస్తూ ఆయన యొక్క దివ్య గుణములను కీర్తిస్తూ ఉన్నారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తథా వ్యథా సంకుల మానసానాం వ్రజాంగనానాం కరుణైక సింధో జగత్రయీ మోహన మోహనాత్మా త్వం ప్రాదురాసీరయి మందహాసి. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, ఈ విధముగా గోపికలు నీ కొరకు అమితముగా కలత చెందుచు దుఃఖింపసాగిరి. నీవు పరమ దయార్ద్ర హృదయుడవు, ముల్లోకములను పరవశింపచేయువాడవు. కావున గోపికలపై దయతలచి చిరునవ్వుతో వారి ఎదుట సాక్షాత్కరించితివి తండ్రి అని. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. సందిగ్ధ సందర్శనమాత్మకాంతం త్వాం వీక్ష్య తన్వ్యః సహసా తదానీం కిం కిం న చక్రుః ప్రమదాతి భారాత్ సత్వం గదాత్ పాలయ మారుతేశ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గురువాయూరు ప్రభు
తమకు మిక్కిలి ఇష్టమైన శ్రీకృష్ణుడు తిరిగి కనిపించునో లేదో అని సందేహంతో ఉన్న గోపికలకు హఠాత్తుగా నీ దర్శన భాగ్యం కలుగుటచే వారు ఆనందమును పట్టలేక ఏమేమియో చేసిరి. అట్టి స్వామి, నీవు కరుణచే నా రోగములను తొలగించి నన్ను రక్షింపుము తండ్రి అని ఆ కృష్ణ భగవానుడు దర్శనమయ్యేటప్పటికీ హఠాత్తుగా అందున వాళ్ళు అంత దుఃఖితులై అంత ఎంతో కలత చెంది అన్నీ కూడా వెతుకుచూ అందులో రాధాదేవిని కూడా తీసుకుని వెతుకుతూ ఉండి ఎప్పటికి కనిపిస్తాడు ఈ కృష్ణ పరమాత్మ అని ఉన్న సమయాన ఆ పరమాత్ముడు వాళ్ళ పట్ల పరమ దయార్ద్ర హృదయుడు కాబట్టి ఆయన వెంటనే దయతలచి హఠాత్తుగా ఆ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించేటప్పటికీ వాళ్ళ ఆనందాన్ని పట్టలేక ఏమిటేమిటో చేశారుట. బాగా విపరీతమైన ఆనందం అనుకోకుండా సంభవిస్తే ఇక పట్టరానంత ఆనందం కలిగితే ఏవేవో చర్యలు చేసేస్తూ ఉంటాం కదా, ఆ రీతిగా ఏమిటేమిటో చర్యలు చేసేస్తూ అంటే నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకుంటూ అట్లా ఆనందంగా ఉంటారు కదా, అట్లా ఉన్నారు ఆ గోపికలందరూ కూడా ఆడుతూ పాడుతూ అట్లా అన్నమాట. అని అట్టి స్వామి, నీవు నా రోగములన్నీయు తొలగింపుము, నన్ను రక్షింపుము అని మనందరం కూడా ఆ రీతిగా నమస్కారం చేసుకుందాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. శ్రీకృష్ణాంతర్ధానం గోపికలు శ్రీకృష్ణునికై వెతుకుట అను 67వ దశకం సమాప్తం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.